ప్రభుత్వ పాఠశాలలోనూ నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తన జీతాన్ని పేద విద్యార్థుల కోసం వెచ్చిస్తూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలుస్తున్నారు సూర్యప్రకాష్ మాస్టర్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నక్కవారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయన ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సేవలందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సొంత ఖర్చులతో రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు తల్లిదండ్రులు లేని కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు హాస్టల్ వసతి, పుస్తకాలు, యూనిఫామ్లు వంటి అవసరాలను అందిస్తున్నారు. 20 ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో తన వద్ద చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని, మరింత మంది పేద విద్యార్థులకు సేవ చేయటమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. మా నాన్నగారు చనిపోతే కారు ఇంజనీరింగ్ కమర్షియల్ ట్యాక్స్ వచ్చినా సరే నాకు ఉపాధ్యాయ వృత్తి మీద మక్కువతోటి పిల్లలకి సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఉద్యోగంలోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుండి కూడా నేను పనిచేసిన ప్రతి ప్రాంతంలో కూడా రోలు బాగుండేది. మరి ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగం కానీ కార్పొరేట్ రంగం వల్ల పిల్లలు ఈ కాన్వెంట్ల మోజు మీద వెళ్ళిపోవడంతో దీని మీద పరిష్కారం ఏంటని ఆలోచిస్తుంటే ఎవరైతే మనం దూరం నుంచి రాలేకపోతున్నారో మన మీద అభిమానం ఉండి చదువుతారన్న వాళ్ళకి నేను ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని తీసుకొస్తున్నాను. అలాగే ప్రతి ఏరియాలో కూడా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే భార్యాభర్తలు గొడవలు పడి విడిపోయిన ఆ పిల్లలు ఎటు కాకుండా అయిపోతున్నారు. సో అలాంటి పిల్లలను కూడా నేను హాస్టల్లో వేసి అక్కడి నుంచి నా స్కూల్కి తీసుకురావడం జరుగుతుందండి. మెయిన్ ఈ విద్యారంగంలో మనం చేసేటువంటి టీచింగ్ వల్ల కాన్వెంట్ల నుంచి కూడా ప్రస్తుతం మా స్కూల్స్కి వేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇద్దరం పనిచేస్తున్నాం. ప్రస్తుతం 16 మంది రోజులు ఉంటే ఈరోజు 26 మంది పిల్లలు ఉన్నారు. మా నాన్నగారు చనిపోతే కారు ఇంజనీరింగ్ కమర్షియల్ ట్యాక్స్ వచ్చినా సరే నాకు ఉపాధ్యాయ వృత్తి మీద మక్కువతోటి పిల్లలకి సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఉద్యోగంలోకి వచ్చాను. వచ్చిన దగ్గర నుండి కూడా నేను పనిచేసిన ప్రతి ప్రాంతంలో కూడా రోలు బాగుండేది. మరి ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగం కానీ కార్పొరేట్ రంగం వల్ల పిల్లలు ఈ కాన్వెంట్ల మోజు మీద వెళ్ళిపోవడంతో దీని మీద పరిష్కారం ఏంటని ఆలోచిస్తుంటే ఎవరైతే మనం దూరం నుంచి రాలేకపోతున్నారో మన మీద అభిమానం ఉండి